బ్యాక్ మనం చూస్తే ఎటు చూసినా ఏమున్నది గర్వకారణం హైదరాబాద్ కానివ్వండి, హైదరాబాద్ చుట్టుపక్కల కానివ్వండి, అక్రమ నిర్మాణాలు అన్నది యథేచ్ఛగా వెలుస్తూనే ఉన్నాయి. దానికి ఎక్కడే కానీ ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా ప్రతి ఒక్కరూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీనికి బోడుపల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కూడా మినహాయింపు కాదు అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. అందుకని ఆ పరిధిలో ఇటీవల కాలంలో అక్రమ నిర్మాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా చెంగిచెర్ల 2వ డివిజన్లోని సర్వే నెంబర్ 9లో కోర్టు కేసులు కొనసాగుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ శాఖ తరఫున అనుమతులు మంజూరవుతున్నట్టుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గత కమిషనర్ 2022లో ఇచ్చిన నోటీసులు, కూల్చివేతలు జరిగిన తర్వాత కూడా అక్కడ తిరిగి నిర్మాణాలు జరుగుతున్నాయి. నిబంధనలు ఖాతరు చేయకుండానే పర్మిషన్లు మంజూరు కావడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. టౌన్ ప్లానింగ్ అధికారి టీపీఎస్ కావ్యపై అవినీతి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కోర్టులో పలు కేసులు పెండింగ్లో ఉండగానే సర్వే నెంబర్ 9లో అనుమతులు మంజూరు చేయడం ద్వారా ఆమె అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోంది. రికార్డుల ప్రకారం హైకోర్టులో స్టేటస్ కో ఉన్నా కూడా ఆమె పర్మిషన్లు జారీ చేయడం, కొంతమంది కబ్జాదారుల నుంచి ముడుపులు తీసుకుంటూ అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇక ఆర్టీఏ దరఖాస్తులో కూడా టీపీఎస్ కావ్య స్వయంగా కోర్టు కేసులు నడుస్తున్నాయని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినప్పటికీ అనుమతులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. మున్సిపల్ కమిషనర్ శైలజ కూడా ఈ అవినీతి చర్యలపై సరైన చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆమెపై కూడా విమర్శలు వెలువెత్తున్నాయి. కోర్టు కేసుల నేపథ్యంలో బిల్డింగ్ అనుమతులు ఎలా మంజూరయ్యాయన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టమైన విచారణ చేపట్టలేదు. అనేక అక్రమ నిర్మాణాలు, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ జరుగుతున్న నిర్మాణాలపై మౌనం పాటించడం ఆమెపై అవినీతి ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇక కమిషనర్ తక్షణమే టీపీఎస్పై విచారణ చేసి బిల్డింగ్ పర్మిషన్లు రద్దు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కోర్టుల్లో స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతున్నా కూడా టీపీఎస్ కావ్య గృహ నిర్మాణ అనుమతులు జారీ చేయడం పట్ల న్యాయ వ్యవస్థకు అనుమానం జరిగిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు బహిరంగంగా పర్మిషన్లు, అనుమతులు కాదు, ముడుపుల ఫలితం అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం తగ్గిపోతుండగా అధికారులు చట్టపరమైన విధులను తక్కువ చేసే విధంగా వ్యవహరించడంపై ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మనం చూస్తూనే ఉన్నాము, ఏదైతే బోడుపల్ మున్సిపాలిటీకి సంబంధించి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. సర్వే నెంబర్ 9లో అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలు కళ్లకు కనిపిస్తున్నా కూడా టీపీఎస్ కావ్య మాత్రం తను అసలు పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఏంటిది? ఎందుకంటే స్టేటస్ కో ఉంది అంటే చిన్నపాటి నిర్మాణం కూడా జరగకూడదు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం. అలాంటి సందర్భంలో స్టేటస్ కో ఉన్నా సరే నిర్మాణాలు ఎలా కొనసాగుతున్నాయి, వాటి పర్మిషన్లు ఎలా వస్తున్నాయి, ఈ మొత్తం వ్యవహారం ఏం జరుగుతుంది? అయితే ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అయితే ల్యాండ్స్ రేటు బాగా విపరీతంగా పెరగడంతో ఏదైతే కబ్జాదారులకు మాత్రం అవినీతి అధికారులు మాత్రం వారికి అండదండలుగా ఉండి వారి దగ్గర నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి అక్రమార్కులు వల్లనే అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కబ్జాదారులు కూడా చెలరేగిపోయి అనేక భూములను ఆక్రమిస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే మేడ్చల్ నియోజకవర్గంలోని ఏదైతే బోడుపల్ మున్సిపల్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి చెంగిచెర్ల సంబంధించి సర్వే నెంబర్ 9లో ఉన్నటువంటి భూముల పైన అనేక హైకోర్టులో కేసులు ఉన్నాయి. అదేవిధంగా స్టేటస్ కో ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఈ కబ్జాదారులకు అండదండలుగా ఉండి వారి దగ్గర నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుంటూ అక్రమార్జన చేస్తున్న నేపథ్యంలో అక్రమార్కులు కూడా అక్కడ చెలరేగిపోయి అక్కడ భూములను ఆక్రమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే 2019 నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరైతే టీపీఎస్ గా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ భూములను కబ్జాదారులకు అట్టబెడుతున్నట్టు అయితే తెలుస్తుంది. మొత్తం మీదైతే వారి దగ్గర నుండి భారీ మొత్తంలో వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మున్సిపల్ కమిషన్ మున్సిపల్ రావాల్సిన ఆ డబ్బులన్నింటినీ కూడా వీళ్ళు పక్కదారులు మళ్లిస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం మీదైతే బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారీ అక్రమాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే టీపీఎస్ అధికారి ఉన్నారో టీపీఎస్ అధికారి కావ్య అనేక అక్రమాలకు పాల్పడుతుంది. అదేవిధంగా ఏదైతే పర్మిషన్లు అక్కడ అయితే ల్యాండ్స్ ఉన్నాయో ల్యాండ్స్ పైన స్టేటస్ కో ఉండొచ్చు. అదేవిధంగా హైకోర్టులో కేసులు ఉన్నప్పటికీ కూడా పర్మిషన్లు ఇవ్వద్దని ఒక రూల్ ఉన్నప్పటికీ కూడా ఈమె వాళ్ళందరికీ అక్రమార్గాన వాళ్ళకు పర్మిషన్లు ఇస్తూ ఆ నిర్మాణాలకు మాత్రం సహాయపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం అయితే బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో హాట్ టాపిక్ గా మారింది. అందరూ కూడా ఈమె పైన చర్చ జరుపుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఈ 2020లో అప్పటి ఏదైతే కమిషనర్ ఉన్నారో ఆ కమిషనర్ అప్పుడు కొన్ని నిర్మాణాలు మాత్రం ఇక్కడ నిర్మాణాలు చేపట్టద్దు అని చెప్పేసి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది కబ్జాదారులు ఆ నోటీసులను వాళ్ళు బేఖాతరు చేసుకుంటూ స్థానికులు ఏమంటున్నారు? ఎందుకంటే కూల్చివేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే
2022 తర్వాత 2023లో మాత్రం కావ్య మళ్ళా టీపీఎస్ అధికారిగా వచ్చినప్పుడు ఆ నిర్మాణాలకు మళ్ళీ పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది చిదంబరం. శ్యామ్, అయితే ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు? ఎందుకంటే ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది, మనం విజువల్స్లో కూడా చూపిస్తున్నాం. ఎందుకంటే ఇవి కేవలం ఆరోపణలు కాదు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా, దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఆల్రెడీ ఇప్పటికే స్క్రీన్ మీద చూపిస్తున్నాం. ఎందుకంటే స్టేటస్ కో ఉంది, అక్కడ పర్మిషన్స్ ఇవ్వకూడదు. పర్మిషన్స్ ఇవ్వకుండా ఆపేంత అవకాశం అన్నది ఖచ్చితంగా మున్సిపల్ అధికారుల చేతుల్లో ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా తెలియకుండా ఎవరైనా నిర్మాణాలు చేపట్టినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాటిని కూల్చివేయాలన్నది కోర్టు చాలా క్లియర్గా చెప్తుంది. సో మనకు విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో స్థానికులు ఏం మాట్లాడుకుంటారు అంటే, ఇది పూర్తిగా అక్రమార్జనకు సంబంధించిన ఇష్యూగానే చూస్తున్నారా, లేకపోతే అక్కడ లీగల్గా ఉన్న ఏదైనా లూప్ హోల్ యూజ్ చేసుకొని వీళ్ళు ఏమైనా కట్టుకుంటున్నారా? ఎస్, మొత్తం ఈయనైతే అది 2019 నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరైతే అధికారులు వస్తున్నారో అధికారులందరూ కూడా అక్కడ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే ఆ భూముల రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో కబ్జాదారులు కూడా అక్కడికి వెళ్ళేసి ఆ కబ్జా చేస్తున్న నేపథ్యంలో వారు భారీ మొత్తంలో అయితే అధికారులకు డబ్బులు ఇస్తున్న నేపథ్యంలో ఈ అధికారులు కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ మొత్తం మీద అయితే ఆ కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా ఈ అధికారులు మాత్రం దొంగదారిన వాళ్ళకు మాత్రం నిర్మాణాలకు సంబంధించిన పర్మిషన్లు ఇస్తున్న నేపథ్యంలో అక్కడ అయితే బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో అందరూ కూడా ఈ అధికారుల పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి అధికారులు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అయితే అధికారిగా దుర్వినియోగం చేస్తున్నారో ఈ టీపీఎస్ అధికారి కావ్య లాంటి వాళ్ళు వాళ్ళపైన తగిన చర్య తీసుకోవాలి, వెంబడే వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే 2019 నుండి ఇప్పటి వరకు కూడా కోర్టు కేసులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏదైతే అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు, కొంతమంది అధికారులు మాత్రం వాటిని కూల్చివేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ తిరిగి నిర్మాణాలు చేపడతారు. ఆ నిర్మాణాలకి కూడా ఈ టీపీఎస్ కావ్య లాంటి వారు కావ్య లాంటి వారు కావచ్చు, ఇంకా కొంతమంది కూడా వాళ్ళకు అక్రమార్గాన అయితే పర్మిషన్లు ఇస్తున్నారు. మొత్తం మీద అయితే డబ్బార్చనగానే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం అయితే ఈ అవినీతి అక్రమంగా పనిచేస్తున్నటువంటి అధికారులు మాత్రం భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా అయితే కావ్యకు కూడా టీపీఎస్ అధికారి కావ్యకు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ శైలజ కూడా ఈ భూముల పైన కోర్టు కేసులు ఉన్నాయి, స్టేటస్ కో ఉంది అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం పర్మిషన్లు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది. మొదటిది సమస్య అక్కడ ఉంది, ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వాల్సిన కమిషనర్ కానివ్వండి, ఆ సమస్యను లేదా అక్కడ ఉన్న ఆ అవకతవకలను ఆపాల్సిన అధికారి కూడా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే మనము స్క్రీన్ మీద కూడా విజువల్స్ చూస్తున్నాము. చాలా క్లియర్గా ఫ్లోర్ల మీద ఫ్లోర్లు అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అయినా సరే అక్కడ ఉన్న టీపీఎస్ అధికారిని కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్నది అవినీతికి ఆస్కారాన్ని క్రియేట్ చేసుకుంటున్నారన్నమాట మనకు వినిపిస్తుంది.